గురించి ఎవడైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడి చావు ఎంత భయంకరంగా ఉంటుందో కోల్కతా సిటీ మొత్తం తెలియాలి. వీడి డెడ్ బాడీ మెడలో పోలీస్ ఇన్ఫార్మర్ అని బోర్డు వేసి హౌరా బ్రిడ్జ్ కి హ్యాంగ్ చేయండి. हाँ भाई, आप एंजॉय करो, एके আমরা খতম করছি। पैसे आए ना तो कौन है रे तू? ड्राइवर नहीं है तू? कौन? सीबीआई? इंटरपोल? अंडरकवर कॉप? अंडरकवर किलर। किसने भेजा तुझे? మహా చెప్పమ్మా. అన్నయ్య ఎక్కడా? 12 అయింది, రాలేదే నువ్వు. ఇంకా డ్యూటీలోనే ఉన్నావా? ఓ విఐపి ప్యాసింజరు నన్ను వెయిటింగ్ లో పెట్టాడమ్మా. త్వరగా పంపించే అన్నయ్య, ఇప్పటికే చాలా లేట్ అయింది. నువ్వు చెప్పావు కదమ్మా, వెంటనే పంపించేస్తాను.
किसने भेजा है तुझे? ఒకళ్ళు పంపిస్తే వచ్చేవాడిని కాదురా. నేనే వచ్చాను రా మిమ్మల్ని వెతుక్కుంటూ. నిన్ను, నీ పైవాణ్ణి, ఆ పైన కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఊర్లోకి వచ్చి రాగానే అందరికీ కావాల్సిన వాడు అయిపోయావు శంకర్ దాదా. మా అన్నయ్య అందరికీ కావాల్సిన వాడే, కానీ రౌడియో దాదా ఏం కాదు, శంకర్ అన్నయ్య. మా అక్క కూడా అదే అంటుంది మహా. బెంగాల్లో దాదా అంటే అన్న అని అర్థం. ఓ అవునా, అయితే మా అన్నయ్య అందరికీ దాదానే. ఇదే నా బిల్డింగు, మీరుండబోయేది ఆ పైన. ఇదే డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇది డబుల్ బెడ్రూమ్. ఇక్కడ మంచం అక్కడ మంచం, డబుల్ బెడ్రూమ్. మరి హాలు? సోఫా వేసుకుంటే అలా అయిపోద్ది కదా. అక్కడ స్టవ్ పెడితే కిచెన్ అయిపోద్ది కదా. పట్టేశావు. అన్నయ్య, హౌరా బ్రిడ్జ్ వ్యూ ఓ బాగుంది. నీకు ఇల్లు నచ్చిందా? చాలా బాగుంది. సరే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అమ్మయ్యా, అయితే నచ్చిందనమాట. సంతోషం. అన్నయ్య, ఆ. మన పావురాలు ఇక్కడ ఉంటాయి, ఓకే. పావురాళ్ళ, నెమళ్ళు ఇక్కడ, నెమళ్ళ, సరే. ఉడతా కుందేలు అక్కడ. అలాగే. ఉడతా కుందేలా, మరి చిరుత? ఏంటి చిరత? ఈ గుమ్మం దగ్గర ఉంచుదాం. కరెక్ట్. ఏంటి మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, జూ మొత్తాన్ని వేసుకొచ్చారా? ఇది జనాలు ఉండే ఇల్లు, జంతువులు ఉండే చోటు కాదు. అన్నా రా. ఏంటి మీరు అన్నవన్నీ పెయింటింగ్సా? ఆహా, ఇవన్నీ మా చెల్లి వేసినవే. పట్టుకోరా. తను బొమ్మ గీస్తే ప్రాణం పోసినట్టు ఉంటుంది. మాస్టర్స్ కి కోల్కతాలోనే బెస్ట్ యూనివర్సిటీ ఉందంటేను అన్న ఇక్కడ జాయిన్ చేద్దాం తీసుకొచ్చాడు. ఇంకా సీట్ కన్ఫర్మ్ కాలేదురా. రేపు వెళ్ళి ట్రై చేయాలి. ఏంటి ఇంకా సీటే కన్ఫర్మ్ కాలేదా? ఏం పర్వాలేదు, అంతా కాళీ మాతే చూసుకుంటుంది. అవును, అమ్మా నాన్న? అమ్మ నాన్న ఎవ్వరు లేరు, నాకన్నీ అన్నయ్యనే. అన్న పైసలు ఇదిగో ఇచ్చేసి. అద్దె 10,000, ఇచ్చేద్దాం. అడ్వాన్స్ 20,000, అది ఇచ్చేద్దాం. 5 కల్లా అద్దె ఇచ్చేయాలి. 1వ తారీఖు కల్లా ఇచ్చేస్తాను. మరి ఇచ్చే. ఇది మా చెల్లి ఫీజు కోసం. ఇది మీకు కావాలంటే నాకు ఉద్యోగం రావాలి. తమరికి ఏం పని వచ్చో? అన్నకి డ్రైవింగ్ వచ్చు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. బావా అన్నకి నువ్వే జాబ్ చూడాలి. మీకు ఆ బెంగాల్ టాక్సీ కంపెనీ ఓనర్ బాగా తెలుసు కదా, ఆ డ్రైవర్ ఉద్యోగం ఏదో ఇప్పించండి. ఇప్పించు బావా. బాగుందిరా, ఇంటి కోసం బామ్మర్ది, పని కోసం పెళ్ళాం, రికమెండేషన్లు. ఏం చేస్తాం? ఇప్పిస్తాం. मैडम से मिलना है। ম্যাডাম মিটিং এ আছে, অপেক্ষা করুন। Okay, you can go ahead. Thank you. Mr. Mukherjee, please make sure all arrangements are done urgently. যান ভেতরে যান। ఓకే మేడం. Send me the details of the art exhibition, please. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. Yes, tell me. మేడం, మా సిస్టర్కి అడ్మిషన్ కావాలి. It's already 2 months since the academic year has started. You're too late. మేడం, మీరు తలుచుకుంటే తను చాలా మంచి ఆర్టిస్ట్. చూడండి మేడం, ఇప్పుడే 2 నిమిషాల క్రితం మా చెల్లికి ఇస్తుంది. బాగుంది కదా మేడం? Very talented. మీరు ఏమనుకోపోతే ఓ మాట చెప్పనండి, మీరు షర్మిలా ఠాగూర్లా ఉన్నారు. అన్నయ్య, షర్మిలా ఠాగూర్ పడిపోయినట్టుంది. సీట్ గ్యారంటీ. How come we admit her in middle of the year? I think we'll take her as a special case. She's got very good marks too. We will give your sister admission. థ్యాంక్ యూ మ్యామ్. వీళ్ళంతా వరుసగా నుంచున్నారు. ఎవరైనా విఐపి వస్తున్నారా? వివిఐపి, ఈ టాక్సీ కంపెనీకి బాసు. ఓ, మనకు ఉద్యోగం ఇస్తుంది ఆయనగా. నాకు చాలా క్లోజు. మ్హూ. అదిగో వచ్చేస్తా. చిన్న వయసులోనే ఈ స్థాయికి వచ్చాడంటే చాలా కష్టపడి ఉంటాడు. అబ్బో, చాలా కష్టపడ్డాడు ఆ ఓనర్ కూతుర్ని పటాయించడానికి. ఒకప్పుడు ఈ డ్రైవర్, ఆయన ఓనరు. కూతుర్ని కాలేజీలో దింపన్నాడు. వీడు ఏకంగా ప్రేమలో దింపేశాడు. పిల్లనిచ్చి తప్పక పెళ్లి చేశాడు. ఆడు పిల్లలతో పాటు కంపెనీని కూడా నొక్కేశాడు.
అంటే ఆ పిల్ల లైఫ్ కి వీడు డ్రైవర్ అయ్యాడు, వీడి బండికి వాడి మామ డ్రైవర్ అయ్యాడు. కరెక్ట్ గా చెప్పారు. మంచి కళాకారుడే. పేరేంటో? अबे बस करो, मैं कितनी बार बोला बमशी नहीं వంశీ జీ. ఈ బెంగాలులకు బాధ తప్పితే ఏం పలకదు. కరబర బాబు కుచుబి కహో. బంశీ మై బేబీ బేబీ నన్ను లేపకుండా వెళ్ళిపోయినావు. నువ్వు చాలా డీప్ స్లీప్ లో బ్యూటిఫుల్ గా బచ్చుకున్నావు కదా బేబీ, అందుకే లేపబుద్ధి కాలేదు. ఐమ్ మిస్సింగ్ యు మార్నింగ్ హగ్ బేబీ. వచ్చి ఈవినింగ్ హగ్ ఇస్తాగా టైట్ గా. ఎండలో ఉన్నావా బేబీ? టాన్ అయిపోతావు. పాపా గొడుగు పట్టు. థ్యాంక్ యూ బేబీ, యూర్ సో కేరింగ్. ఐ లవ్ యూ. బేబీ బేబీతో ఫోన్ లో మారుతూ డిస్టర్బ్ చేస్తావేంటి? బేసిక్ సెన్స్ ఉండకల్లా ఉండాలి. సారీ బేబీ, ఎవరో సెల్ఫీ కోసం వచ్చారు. నాకు భయం వేస్తుంది. నేనున్నా కదా, పద.